నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేరులో చిన్న చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు. వారితో మాట్లాడి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి. సో వాటికి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వివాహానికి సంబంధించి కావచ్చు, లేదంటే జాబ్కి సంబంధించి కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళకి మీరు ఎలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే సమస్య జాతకంలో ఎంత ఉంది డెప్త్ అని చూస్తాము. కంపల్సరీ అందరికీ రుద్రాక్ష జం పెట్టుకోవాలని సజెషన్ ఉండదు. వాట్ జాతకం ఏం చెప్తుంది, సో విత్ ఇన్ 1-2 monthsలో జాబ్ వస్తుందా, జాబ్ చేంజ్ ఉందా, అసలు ఫస్ట్ హారోస్కోప్లో ఏముంది అని పరిశీలించి దాన్ని బట్టి ఒకవేళ రెమెడీ అవసరం అయితే, ఏదైనా ప్లానెట్ వీక్ ఉంది, సపోజ్ జాబ్ లేట్ అవుతుంది, గెటింగ్ జాబ్ లేట్ అవుతుంది అంటే రవి జాతకంలో వీక్ ఉంటే సో విల్ సజెస్ట్ సమ్ స్టోన్ ఫర్ దట్ అండ్ ఆర్ మంత్ర లిటిల్ చాలా సింపుల్గా ఉండే పూజలు అనమాట, 1 line మంత్రాస్. సో యూత్ కూడా ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా రెమెడీస్. సో మోడర్న్ ఆస్ట్రాలజీ ఇది. సో అందరికీ కనెక్ట్ అవ్వాలి అంటే ఆస్ట్రాలజీ అంటేనే ఏవో పూజలు చెప్తారేమో, ప్రదక్షిణలు చెప్తారేమో అని ఎవరు భయపడక్కర్లేదు. సో అందరూ ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటట్టు చక్కగా యూఎస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు స్టూడెంట్స్ చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఈజీగా చేస్తున్నారు రెమెడీస్. సో అట్లా సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ దోషం బాగా ఎక్కువ ఉంది, సో స్ట్రెస్ ఎక్కువ ఉంది అన్నప్పుడు విల్ గో ఫర్ ద రుద్రాక్ష. స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేయాలి, చాలా నర్వస్గా ఉంటున్నారు అని అంటే అప్పుడే రుద్రాక్షకి వెళ్తాం. అదర్వైజ్ త్రూ మంత్ర ఆర్ స్టోన్ ద్వారా హీలింగ్ ఇవ్వచ్చు అట్లా. సో మరి ఎలా వాళ్ళ జాతకం చూస్తూ ఉంటారు? టారో కార్డ్స్ లేకపోతే ఏంటి, న్యూమరాలజీనా? యా, అంటే యాక్చువల్గా జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ టైము ఉందనుకోండి, చార్ట్ ఓపెన్ చేస్తాము, కుండలి. సో దాన్ని బట్టి అండ్ న్యూమరాలజీ లక్కీ నంబర్స్ ఏంటి, నేమ్లో ఏదైనా వైబ్రేషన్ వాళ్ళ లక్కీ నెంబర్ బట్టి కరెక్షన్ అవసరం పడితేనే. సో అందరికీ కరెక్షన్ ఇవ్వాలని రూల్ లేదు. ఇఫ్ రిక్వైర్మెంట్ ఉంటే న్యూమరాలజీ బట్టి అండ్ ఆస్ట్రాలజీ బట్టి మెయిన్ చూస్తాం. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి టైం తెలియకపోతే హ్యాండ్ రీడింగ్, పామ్ లైన్స్. ఇంకా అది కూడా లేదు, ఓన్లీ నేమే చెప్పగలుగుతారు దూరంగా ఉన్న వాళ్ళంటే దెన్ వీ కెన్ యూజ్ ద టారో కార్డ్స్. టారో ఈజ్ సంథింగ్, ఒక క్వశ్చన్ ఏదైనా ఇల్లు కొనుక్కుంటామా, లేకపోతే పెళ్ళి అవుతుందా, ఏం అబ్స్ట్రక్షన్స్, అలా 1 క్వశ్చన్కి ఉన్న దానికి టారో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మోస్ట్లీ టారో ఎక్కువ లవ్ రీడింగ్స్లో వాడుతూ ఉంటారు, లవ్ ఫెయిల్యూర్స్లో అండ్ మ్యారేజ్ అవుతుందా అలాంటి వాటికి టారో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. బట్ ఫినాన్షియల్ వాటికి కూడా టారో యూజ్ చేయొచ్చు, కెరియర్, ఫినాన్షియల్ హెల్త్ కూడా టారో కార్డ్స్ యూజ్ చేసి, అంటే 1 క్వశ్చనే ఉంది అన్నప్పుడు టారో కార్డ్ బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఓన్లీ నేమ్ బట్టే అనుకున్న వాళ్ళకి మనం టారో యూజ్ చేయొచ్చు. సో మరి ఇలా టారో కార్డ్స్ యూజ్ చేసి వాళ్ళ సమస్యలు కావచ్చు ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటారు అంటే అవి చిన్న చిన్నవి అయితే మంత్రాస్తో సరిపోతుంది అంటున్నారు. అదే కొంచెం ఎక్కువగా ఉంటే రుద్రాక్షలు కావచ్చు, జెమ్స్ కావచ్చు, ఇలాంటివి సజెస్ట్ చేస్తాను అంటున్నారు. చాలా మంది ఉంటూ ఉంటారు బయట రుద్రాక్షలు, జెమ్స్ అని. సో మీరు ఒక ఎక్స్పర్ట్ అని విన్నా, సో మరి మీరు ఎలా పిక్ చేస్తారు అంటే ఒరిజినలా కాదా అనేది? సో యూజువల్లీ దీంట్లో కోర్స్ జమాలజీ చేశాను కాబట్టి నాకు జమ్ ఐడెంటిఫికేషన్ తెలిసిపోతుంది. రుద్రాక్ష కూడా దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి రుద్రాక్ష వైబ్రేషన్స్ స్కానర్ ఉంటుంది, ఆరా స్కానర్ ద్వారా కనుక్కోవచ్చు. ఆర్ చేతిలో పట్టుకుంటే వైబ్రేషన్స్ ఉంటాయి న్యాచురల్ రుద్రాక్షకి. సో అది నేనైతే ఐడెంటిఫై చేయగలుగుతాను. బయట వాళ్ళు ఎలా చేయాలి అని అంటే జెన్యూన్ పీపుల్ దగ్గర తీసుకోవడం ద్వారానే దాన్ని మనము జెన్యూన్ తీసుకోగలిగితేనే అది బెటర్. అదర్వైజ్ డూప్లికేట్ అయితే చాలా రివర్స్ వస్తాయి ఫలితాలు. అండ్ మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీరు జస్ట్ అది టచ్ చేయడం ద్వారా మీరు ఆ సెన్స్ ఎవరికైనా ఉంటుంది. ఎవరికైనా వాళ్ళకి కన్స్యూమర్స్ ఎలా అంటారు, వాళ్ళు ఇంకా బిలీవ్తో తీసుకుంటారు. వేసుకున్న దగ్గర నుంచి దే ఫీల్ సమ్ పాజిటివ్ డిఫరెన్సెస్ తెలిసిపోతుందండి. డూప్లికేట్ రుద్రాక్ష వేసుకుంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఇంకా హెవీ అయిపోతాయి. న్యాచురల్ వేసుకోగానే ఇమీడియట్ దే విల్ గెట్ ద రిలీఫ్. వాళ్ళే చెప్తారు ఇది వేసుకోగానే కొంచెం ఫస్ట్ మైండ్ కూల్ అయిందండి అని చెప్తారు. దాన్ని బట్టి దే కెన్ ఐడెంటిఫై అండి, న్యాచురల్ వైబ్రేషన్ దే కెన్ ఐడెంటిఫై.
సో రుద్రాక్ష గురించి వాళ్ళకి తెలియకపోయినప్పటికీ కూడా అది వేసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చే ఆ ఎనర్జీ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. డిఫరెంట్గా ఉంది ఎనర్జీ, బెటర్ ఉంది మైండ్ ఇప్పుడు అని వాళ్ళంతలో వాళ్ళే చెప్తారు. ఇంకా సో దీంట్లో నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎలాగా వేసుకోరు రుద్రాక్ష. పాజిటివ్గా శివుడు అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళే వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో ఇమీడియట్గా సమస్య పరిష్కారం అయిపోద్ది అని కాదు, వేసుకోగానే దే విల్ ఫీల్ ద వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. సో రుద్రాక్ష చూద్దాం ఒకటి. ఎస్, మీరు లాస్ట్ టైం 16 ముఖాల రుద్రాక్ష తీసుకొచ్చారు, ఈసారి 18 ముఖాల రుద్రాక్ష. యాక్చువల్లీ ఇది మన షోలో చూపించాలి లాస్ట్ టైం, బట్ చాలా మంది మళ్ళీ అడిగారు 18 ఫేజ్ మాకు స్పెసిఫైగా చూపించండి, ఆ రుద్రాక్ష దర్శనం చేసుకుంటాము, చాలా స్పెషల్ రుద్రాక్ష, భూమి రుద్రాక్ష అంటారు. 18 ఫేజ్ రుద్రాక్ష, భూమి రుద్రాక్ష. ఇది 18 ఫేజ్ 18 ముఖి రుద్రాక్ష. వి కాల్డ్ ఇట్స్ భూమి రుద్రాక్ష అనమాట. చాలా అరుదైన రుద్రాక్ష, దొరకదు మార్కెట్లో, నకిలీలు ఫామ్ అవుతాయి, విడివిడిగా దొరికే రుద్రాక్ష కాదు. సో చాలా అరుదైనదండి, భూమి రుద్రాక్ష అంటాం. డబుల్ సైజ్ లో కనిపిస్తుంది చూడండి, అంటే టూ కలిపి, అంటే 18 ఫేజ్లో 2 జంట కలిపి వచ్చింది, శివపార్వతులు కలిసి ఉన్నారు ఇందులో 18 ఫేజ్లో. సో ఇట్స్ వెరీ రేర్ రుద్రాక్ష, అంటే జంట రుద్రాక్ష అనమాట. శివపార్వతులు కలిసి 18 ముఖాల్లో ఉండడం అనేది రేర్. లాస్ట్ టైం మనం 16 ఫేజ్ డమరకం చూసాం. సో ఇలా అరుదైన రుద్రాక్షలు చూపించడం, వాటి పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకులకి అందేలా చేయడం అనేది సో మన ఉద్దేశం. సో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు అందరూ అడిగారు కాబట్టి మళ్ళీ 18 ఫేజ్లో ఈ పర్టికులర్ రుద్రాక్షని మళ్ళీ షోలో తీసుకొచ్చాను. సో అందరూ దర్శనం చేసుకోండి. ఇట్స్ వెరీ పాజిటివ్ ఎనర్జీ రుద్రాక్ష అండి. ఓకే, చూసారు కదా అందరూ. అంటే 18 ముఖాల రుద్రాక్షని భూమి రుద్రాక్ష అంటారు, అండ్ శివపార్వతులు వీళ్ళని కూడా అది రిజంబుల్ చేస్తుంది. చేస్తుంది, ఎస్ రైట్. ఒక కాలర్ ఉన్నారండి మనకి, కృష్ణతేజ గారు తిరుపతి నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణతేజ్ గారు. నమస్తేనండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. 23/05/1993. 23/1985. 1994. 93, సారీ. ఒక్కసారి రిపీట్ చేయరా? 23/05/1993. 23/05/1993. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చెప్పగలరా? మ్యారేజ్ గురించా అండి? చూస్తున్నారా మ్యాచెస్ ఇప్పుడు? నేను ఇప్పుడు చూస్తున్నానండి. యా అండి, ఓకే. సో అంటే ఎప్పటి నుంచి చూస్తున్నారు? డిలే అవుతున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే 1-2 ఇయర్స్ నుంచి చూస్తుంటే అబ్స్ట్రక్షన్స్ వస్తున్నట్టు అనిపిస్తుందా? 1 ఇయర్ నుంచి చూస్తున్నాం అండి. యా, ఓకే. సో యాక్చువల్గా మ్యారేజ్ ఏజ్ ఇస్ 32 ఇయర్స్ అండి. 32 సెకండ్ ఇయర్కి ఉంది మ్యారేజ్. ఐ థింక్ ఇప్పుడు 30 క్రాస్ అయింది అనుకుంటా. రైట్, 32 సంవత్సరాలకి వివాహ యోగం ఉంది. వరి అవ్వాల్సింది ఏం లేదండి. సో క్యాజువల్గా ఉండండి, ఏం ప్రాబ్లం, పెద్దగా దోషం కూడా నాకేమీ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు డేట్ ఆఫ్ బర్త్లో. సో పిలిపించుకోవడం మాత్రం కృష్ణ అని పిలిపించుకోండి. న్యూమరికల్ వైబ్రేషన్ కృష్ణలో 1 నెంబర్ వైబ్రేట్ అవుతుంది. 5 నెంబర్ అండ్ 1 నెంబర్ ఈజ్ యువర్ లక్కీ నెంబర్స్. కృష్ణతేజ్ గారు, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మనకి శివకుమార్ గారు ఢిల్లీ నుంచి లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శివకుమార్ గారు. నమస్కారం అండి. శివకుమార్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దానికంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మనకి ప్రస్తుతం స్టూడియోలో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు. మా అబ్బాయి డేట్ ఆఫ్ 12 జనవరి 2000. ఓకేనండి, మీ అబ్బాయి పేరు? కార్తీక్ పవన్. కార్తీక్ పవన్, ఓకేనండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఉద్యోగం ఇంకా అవ్వలేదండి. ఎంసీఏ చేసాడు, మొన్న అయిపోయింది. ఉద్యోగం కోసం అని అడుగుతున్నాను. ఉద్యోగం ఇంకా రాలేదంటారా? ఓకే, ట్రై చేస్తున్నారా? ఏం చదువుకున్నారు ఈయన? ఎంసీఏ చేశాడు. ఓకే అండి. సో ఇయర్లో ఉందండి, జాబ్ ఉంది. 2024 జూన్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కొంచెం లేజీగా ఉంటారు. సో ఏం ఆపర్చునిటీ వచ్చినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయమని చెప్పండి కార్తీక్ని. సో కార్తీక్ అన్న నేమ్లో వైబ్రేషన్ కూడా బాగానే ఉంది. అంటే స్పెల్లింగ్ ఏంటంటే KARTHIK ఇలా పెట్టుకోవాలి, కార్తీక్ అని పెట్టుకోవాలి సిగ్నేచర్. అండ్ 3 నెంబర్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు లక్కీ నెంబర్ 3 యూజ్ చేయమనండి. 3ని కానీ 12ని కానీ 30ని కానీ 21st ఈ డేట్స్ ఫాలో అయితే కొంచెం పాజిటివిటీ బాగుంటుంది కార్తీక్కి. సో మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. సో ప్రజెంట్ ఏంటి, ఇయర్ జూన్లో జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, బట్ ఏ జాబ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పండి. సో తను ఏంటి అంటే ఇంకా బెటర్ వస్తుందేమో అని దాని వెనకకు పెడితే ఇంకా డిలే అయిపోతుంది జాబ్ రావడం. సో 1-2 జాబ్స్ నార్మల్ వస్తాయి. దెన్ ఆఫ్టర్ దట్ 2026-27 తర్వాతనే స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ మనకి
ఉషా సుందరి గారు వైజాగ్ నుంచి లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఉషా సుందరి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. చెప్పండి, మనకి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. 28/5/1991. 28/5/1991. నమస్తే అమ్మా. చెప్పండి, పేరు కూడా మా చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 28/5/1991. ఓకే అండి, చెప్పండి ఏం అడగాలనుకుంటున్నారు నాకు మా సమస్య? బాబుది 91. మా బాబు వివాహ యోగం చెప్పాలి. ఓకే సరే అండి, వివాహ యోగం అంటే ఒక టారో కార్డ్ తీద్దాము. ఏం పేరండి మీ అబ్బాయి పేరు? నూతన్ నగేష్ చంద్ర గిరీష్. ఓకే చాలా నూతన్ నగేష్ చంద్ర గిరీష్. ఓకే అండి, ఓకే ఓకే వినబడింది మాకు. ఓకే. నాగేష్ చంద్రగిరి వివాహం ఎప్పుడు? ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. నూతన్ నగేష్ చంద్ర గిరీష్. అవునండి, ఓకే, నూతన్ ఓకే. నాగేష్ చంద్రగిరి గారి టారో కార్డ్ తీస్తున్నారు. ఉషా గారు మీది ఇక్కడ టీవీలోంచి మీ వాయిస్ మాకు క్లియర్గా ఉంది, వైబ్రేషన్ పిక్ అవుతుంది, కంగారు పడకండి. ఓకే, చంద్రగిరి రైట్. వివాహం ఎప్పుడు? ప్లీజ్ గివ్ వన్ కార్డ్. సో వివాహానికి అయితే ఆటంకాలు ఏమీ లేవు ఉషా గారు. ఇట్స్ సో మంచి కార్డ్ వచ్చింది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మ్యారేజ్ అయితే సెటిల్ అవుతుంది. సో అడ్డంకులు ఏం లేదు, టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి. రైట్, ఇంకొక 4 to 5 months టైం పడుతుంది, కుదిరిపోతుంది వివాహం. రైట్. అంటే ఎలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు రాజసుధ గారు? అంటే ఇక్కడ కార్డ్లో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని కార్డ్ వచ్చింది. సో ఏమి అడ్డులు లేవు, క్లారిటీ కార్డ్ అనమాట అది. సో దోషం ఏమి ఇండికేట్ చేయట్లేదు టారో కార్డ్ ద్వారా, బట్టి మనకి ఏమి రెమెడీ పడలేదు వాళ్ళకి. సో విత్ ఇన్ 4-5 monthsలో సెటిల్ అయిపోతుంది. సో వాళ్ళు స్టార్ట్ చేసారు అయితే దగ్గరలోనే ఉంది. దగ్గరలోనే ఉంది వాళ్ళకి. సో రెమెడీస్ అవసరం లేదు, రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు రెమెడీ అవసరం లేదు. ఏమైనా అబ్స్ట్రక్షన్ కార్డ్ వచ్చింది అంటే దానికి ఏమైనా రుద్రాక్ష కానీ, వివాహం ఆలస్యం అవడానికి మనకి బెటర్ అవ్వడానికి అంటే తొందరగా అవడానికి రుద్రాక్ష ఉంటుంది. సో అది సజెస్ట్ చేస్తాం అప్పుడు అవసరం పడితేనే. పర్సన్ ని బట్టి ఉంటుందా అంటే ఏ రుద్రాక్ష అనేది? ఏ రుద్రాక్ష అని పర్సన్ బట్టి కాదండి, జాతకం బట్టి. జాతకం బట్టి అంటే జాతకం టు జాతకం వేరే వేరేగా ఉంటే వేరే వేరే రుద్రాక్షలు వేరే వేరే మారిపోతుంటాయి. అందరికీ ఒకటే కామన్ రుద్రాక్ష అనేది ఉండదు. బట్ కొన్ని రుద్రాక్షలు స్పెసిఫైగా మ్యారేజ్కి ప్రాబ్లమ్కి అలా ఉంటాయి. బట్ మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ మనం వేరే వేసుకోవాలి జాతకం బట్టి. మంత్ర చేంజ్ అవుతుంది అండ్ రుద్రాక్ష కాంబినేషన్ మారుతుంది అట్లా. బట్ ఏదైనా జనరల్గా కంటే కూడా పర్సనల్గా వేసుకుంటేనే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది కదా. అంటే కొన్ని సందర్భాల్లో న్యూమరాలజీ ప్రకారం మీరు న్యూమరాలజీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి, సో మరి ఎలాంటి వాళ్ళకి పేర్లలో కావచ్చు వీటిలో చేంజెస్ చెప్తూ ఉంటారు? అంటే వాళ్ళకి నేమ్ అంటే కంటిన్యూస్గా వాళ్ళకి ఎందుకో కెరియర్లో ప్రాబ్లం వస్తుంది, ఎంత కష్టపడినా మాకు రిజల్ట్ రావట్లేదు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి ఏమైనా నేమ్లో ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ నెగిటివ్ వైబ్రేషన్ ఉందా అనేది ఒకసారి చూస్తాము. ఎందుకంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా నేమ్ వైబ్రేషన్ కంపల్సరీ చూసి దాంట్లో చిన్న అక్షరం మార్పు ద్వారానే మనకి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో న్యూమరాలజీ కూడా వాడతాము, ఆస్ట్రాలజీ వాడతాము. ఒకవేళ టైమింగ్ లేకపోతే పామిస్ట్రీ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ఎట్లా అంటే ఒక పర్సన్ ఇప్పుడు ఆవిడ చెప్పారు, సో తనకి టారో కార్డ్ తీసాను వాళ్ళ అబ్బాయికి, అంటే ఎనర్జీస్ పిక్ అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా టారో తీయాలనిపించింది కాబట్టి తీసాను అట్లా. ఎందుకంటే ఇక్కడ టైమింగ్ అంతా తీసుకొని చక్రం వేసే అంత టైం మనకి ఇప్పుడు ఉండదు. సో ఇటువంటి టైంలో టారో కార్డ్స్ బాగా యూజ్ అవుతాయి. అంటే టైమింగ్, మళ్ళీ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ అంటే మనం సిస్టంలో ఓపెన్ చేసి చెప్పాలి. మీరు అన్నారు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ ఒక పేరుతో టారో కార్డ్స్తో డీల్ చేయొచ్చు బికాజ్ వాళ్ళ ఆవిడ సమస్య చాలా గట్టిగా చెప్పారు కదా. సో పిక్ అవుతుంది అనేది. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు మనకి, కొమరయ్య గారు గోదావరి ఖండ్ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కొమరయ్య గారు. నమస్కారం మేడం. కొమరయ్య గారు, మనకి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు స్టూడియోలో, వారితో మాట్లాడండి. అంతకంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ తెలుసుకో, ఎవరిదైతే ప్రాబ్లం మీరు చెప్తున్నారో వాళ్ళ పేరు ఒకసారి చెప్పండి. మేడం చెప్పండి. 15/5/1994 డేట్ ఆఫ్ బర్త్. 17/5/1994. 15 15th May 1994. ఓకే, పేరు చెప్పండి. పేరు కిషోర్ కుమార్. ఓకే, ఏం సమస్య అండి కిషోర్ కుమార్కి? మేడం సమస్య ఏంటి అడగాలి? స్టడీ అయిపోయింది మేడం, ఇంతవరకు జాబ్ లేదు. మ్యారేజ్ చేద్దామంటే ఒప్పుకోవట్లేదు, ఇంట్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మేడం. అంటే మ్యారేజ్కి తనే ఒప్పుకోవడం లేదా? అవునండి, జాబ్ వచ్చేదాకా చేసుకొని అంటున్నాడు. ఎవరినైనా లవ్ చేస్తున్నాడేమో అడగండి. ఎందుకంటే లవ్ అట్లాంటి ఏం లేవు. లేదు అంటే వీళ్ళన్నీ అలా కాదండి, నేను చెప్పేది కనీసం మీకు వింటే యూజ్ అవుతుంది.
సో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి అన్నీ మీకు ఓపెన్గా చెప్పరు. సో తర్వాత ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు కాబట్టి కొంచెం ప్రికాషన్స్ పాటించండి. లవ్లో పడే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ జాబ్ విషయంలో కూడా తను చాలా స్పెసిఫైగా ఉంటాడనమాట. సో ఏదైనా ఓన్గా చేసుకోవాలన్న థాట్స్ అయితే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. సో ఎనీవే జాబ్ అయితే వస్తుంది, వితిన్ 1-2 monthsలో జాబ్ అయితే వస్తుంది. కానీ చాలా మొండితనం ఉంది, కోపం ఉంది. ఇవన్నిటితోని కొంచెం మీరు జాగ్రత్తగా డీల్ చేయాలి ఈయనని. ఎందుకంటే ఏ విషయమైనా కూడా కూల్గా కూర్చోబెట్టి అడగాలండి, లేకపోతే ఏది క్లారిటీగా చెప్పడు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లాస్మా వైట్ అండ్ స్టోన్ వస్తుంది, అదొకటి వేయండి. సో ఇమీడియట్గా ఫస్ట్ జాబ్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాము. ఈ ప్లాస్మా వైట్ స్టోన్ ఏంటంటే ఇది ఏమంటారు, జరికాన్ అంటాం స్టోన్ని. ఆ స్టోన్ వేయండి, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ విత్ సిల్వర్. సో ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడండి మ్యారేజ్ గురించి. మీరు మీ పాటికి మీరు సంబంధాలు చూసుకుంటూ వెళ్తే ఇబ్బందుల్లో పడతారు. ఎందుకు చెప్పానో మీకు తర్వాత అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఓకేనండి, మనకి అనకాపల్లి నుంచి శ్రీరామ్మూర్తి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీరామ్మూర్తి గారు. నమస్తే మేడం. యా, మనకి స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుద్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దానికంటే ముందు ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1st April 1975. 1st April 1975. ఎవరి పేరు చెప్తారా, మీదేనా లేకపోతే ఎవరిదేనా? నాదేనండి, నా పేరే శ్రీరామ్మూర్తి. సమస్య ఏంటి చెప్పండి శ్రీరామ్మూర్తి గారు. లేకపోతాను. చెప్పండి మేడం. సమస్య ఏంటండి? హలో. సమస్య హౌస్ హోల్డ్ కట్టాలి, కట్టలేకపోతున్నాం, డబ్బులు ఉన్నాయని. ఏంటి రుద్రాక్ష ధరించాలి ఏంటి? హౌస్ గురించి. ఓకే, హౌస్ అండి. ఓకేనండి. సో హౌస్ సమస్యకి అయితే 12 ముఖాల రుద్రాక్ష డేట్ ఆఫ్ బర్త్ బట్టి సూర్య రుద్రాక్ష అని వస్తుందండి, 12 ఫేస్ రుద్రాక్ష. అది వేసుకొని రెగ్యులర్గా సూర్య నమస్కారం చేసి మంత్రం ఉంటుంది దాంతో, అది మీరు ఉచ్చరించినట్టయితే ఖచ్చితంగా గృహయోగం ఉంది, ఈ సంవత్సరంలో ఉంది. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా తొందరగా మీరు రుద్రాక్ష వేసుకుంటే ఎనర్జీస్ అనేవి, పాజిటివ్ ఎనర్జీస్ మీకు వైబ్రేట్ అవుతాయి. ఓకే, సో మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ రెమెడీ అడిగారు. సో గృహ నిర్మాణానికి ఏంటంటే గురుబలం అనేది ఉంటుంది. అది ఎక్కువ కాలం ఉండదు, స్టే అవ్వదు. ఒక 1.5 year గురుబలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా. కాబట్టి 12 ముఖాల రుద్రాక్ష వేసుకోండి. చక్కగా దాని మంత్రంతో పాటు చక్కగా పూజ చేసినట్టయితే, సూర్య నమస్కారాలు అది చేసినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఆల్ ది బెస్ట్. అంటే మీ దగ్గర ఎన్ని ముఖాల వరకు ఉంటాయండి రుద్రాక్షలు? సో అవైలబుల్ ఉన్నవి ఇప్పుడు 1 to 18 వరకు అవైలబుల్ ఉన్నాయండి. సో మామూలుగా అయితే 21 phase వరకు అలా ఉంటాయి. సో 18 తర్వాత అరుదు, ఇంకా దొరకడమే చాలా కష్టం అవుతుంది. ఆర్డర్ పెట్టిన 1-2 months దాకా నేపాల్ నుంచి వస్తాయి. ఇప్పుడు 18 చూసాం కదా, సో 18 వరకు అయితే ఉన్నాయి ప్రెసెంట్. ఏకముఖి గురించి చెప్తూ ఉంటారు, అది చాలా రేర్గా ఉంటుంది, ఆ పర్టికులర్గా కొంతమంది మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది ఏకముఖి, రౌండ్ ఏకముఖి అయితే దొరకడం చాలా అరుదు. సో అది కరెక్టే, దొరకడమే కష్టం కాబట్టి అది చాలా రేర్ రుద్రాక్ష. కానీ పర్టికులర్ పొలిటికల్ లీడర్స్ ఎక్కువ వాడతారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కువ వాడతారు. కానీ అది మన దగ్గరికి రావడమే శివానుగ్రహం ఉండాలి. సో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది, కానీ చాలా రేర్ రుద్రాక్ష. అప్పట్లో అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు వేసుకున్నారు, కరెక్ట్. ఇందిరాగాంధీ గారు కూడా ధరించారని అంటారు. సో అంటే అది ధరించడం వల్లనే వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది, ఇట్స్ పవర్ఫుల్ అని అంటారు. ఓకే, అంటే వేసుకోవడం వల్ల ఖచ్చితంగా పవర్ఫుల్గా మరి వాళ్ళ దగ్గరికి వచ్చింది అంటే శివానుగ్రహం ఉన్న వాళ్ళ దగ్గరికి అది వస్తుంది, ఆ యోగం ఉన్న వాళ్ళ దగ్గరికి అది వస్తుంది. సైమల్టేనియస్లీ ఒకేసారి అంటే వాళ్ళకి ఆ యోగం ఉండాలి, అట్ ద సేమ్ టైం రుద్రాక్ష తోడవుతుంది, కూడా రీచ్ అవ్వాలి. అంటే అలాంటి యోగం ఉన్న వాళ్ళ దగ్గరికి అది రీచ్ అవుతుంది అని కూడా ఒక నమ్మకం రుద్రాక్ష. సో అంటే రుద్రాక్ష ఇట్ సెల్ఫ్ శివుడిది కాబట్టి ఎవరికి ఆ అర్హత ఉందో వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు ఇంతమందికి మనం షోలో రుద్రాక్షలు చెప్తూ ఉంటాం, అందరూ ధరించకపోవచ్చు, వాళ్ళకి కూడా అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు. శివుడు పర్మిషన్ ఇవ్వాలి వేసుకోవడానికి. సో వేసుకున్న తర్వాత దాన్ని అంతే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. సో డెఫినెట్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలు ధరించే రుద్రాక్షలకి ఏమీ చెప్పడం లేదు. నాన్ వెజ్ అది తిన్నప్పుడు అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కొంచెం తీసేసేయండి, ఆఫ్టర్ దట్ మళ్ళీ వేసుకోవచ్చు అనేది ఒకటి చెప్తున్నాం అంతే. సో నిద్రపోయినప్పుడు కూడా వేసుకోవచ్చు, డెత్ విజిట్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. అసలు పర్టికులర్ ధరించే రుద్రాక్షలకి ఎటువంటి నియమాలు అన్నవి లేవు. భద్రాక్షలని ఉంటాయి, పూజల్లోనే పెడతాం, వాటికి నియమాలు ఉంటాయి. ఓకే, భద్రాక్షలు అంటే భద్రాక్ష ఈజ్ ఓన్లీ ఫర్ పూజ. సాలిగ్రామాలు, భద్రాక్షలు ఇవన్నీ పూజకే వాడతారనమాట, దానికైతే నియమాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ కోసం పుట్టింది కాబట్టి మానవుడు అన్ని కర్మల్లో రుద్రాక్ష ధారణ చేయవచ్చు.
ఓకేనండి. అన్ని కర్మలు అంటే స్నానం చేసినప్పుడు, ఫుడ్ తిన్నప్పుడు, పడుకున్నప్పుడు అన్ని కర్మల్లో ధరించవచ్చు. అట్లా. ఓకేనండి, మనకి నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనకి సాకేత్ రామ్ కమల్ గారు వైజాగ్ నుంచి అవైలబుల్ ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి కమల్ గారు. మనకి స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు అవైలబుల్ ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంతకంటే ముందు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అండి కమల్ గారు ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/95. 18/6/1995. మీ సమస్య చెప్పండి. అబ్బాయికి ఉద్యోగం, మంచి ఉద్యోగం కోసం అమ్మా. మంచి ఉద్యోగమా? అయితే ఆల్రెడీ జాబ్ ఉంది అయితే ఇప్పుడు. 18/6/95. ఓకే ఓకే ఓకే, వినబడింది. ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా ఇతను? కమల్ గారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా మీ అబ్బాయి అని అడుగుతున్నారు. చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న ఉద్యోగం చేస్తున్నారు. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఓకే అండి, మంచి ఉద్యోగం కావాలి, స్టెబిలిటీ కావాలి, అదే కదా మీరు అడిగేది? రైట్ అండి. సో ఏం పేరు అన్నారు? మీ అబ్బాయి పేరు చెప్పండి. అవునండి, అవును, చిన్న ఉద్యోగం. కమల్ గారు మీ అబ్బాయి పేరు కూడా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా. వైబ్రేషన్ కావాలి. అబ్బాయి పేరు కమల్ అండి. Kamal. Okay, okay. So please give one card for Kamal. So stability job is very better job. Please pick energy. So 6 of Wands. It's a successful card. త్వరలో వస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా బాగుంది. సో ఇట్ విల్ టేక్ 2 to 3 monthsలో అప్లై చేసి ఉంటారు ఐ థింక్ జాబ్కి. మంచి జాబ్ వస్తుందండి. సక్సెస్ కార్డ్ వచ్చింది. రైట్. సో అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా బాగుంది. సాఫ్ట్వేర్ వైపు ఉన్నారనుకుంటా. సో అదే ఫీల్డ్ కంటిన్యూ చేయొచ్చండి కమల్ గారు. రైట్. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఆకాష్ గారు ఆదిలాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఆకాష్ గారు. నమస్కారం మేడం. ఆకాష్ గారు, మనకి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి. అండ్ మీ ప్రాబ్లం చెప్పండి. దానికంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/07/2000. ఏమిటండి? 24/07/2000. 2000. 24 ఏప్రిలా? ఏప్రిల్. ఎస్. ఓకే అండి, ఏంటండి సమస్య ఆకాష్ గారు? 24 మా డేట్ మేడం, 70 మంత్ ఓకే, 27/2000 అంతేనా అండి? అంతే అంతే. ఆకాష్ గారు సమస్య చెప్పండి. జాబ్ కోసం ట్రై చేస్తున్నా మేడం, రావట్లేదు అనుకోని. ఇంతవరకు చేసి మానేస్తారా జాబ్? జాబ్ చేయాలి మేడం, అప్లికేషన్ పెట్టిన ఇండియన్ ఆర్మీ కోసం. బిజినెస్ పెట్టారా? ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టారంటే అప్లికేషన్ పెట్టారు, ఇంకా ఎగ్జామ్ రాలేదు. అయింది మేడం. ఓకే ఓకే ఓకే. సో ప్రజెంట్ అయితే కొంచెం డిలే అవుతుందండి? అవునవును. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఇబ్బంది ఉంది. మీరు ఏం చేస్తారంటే ఒక 11 ముఖాలు రుద్రాక్ష ఫర్ కెరియర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ కనపడుతుంది. అంటే ఏదైనా చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది, దగ్గర వరకు వెళ్ళేసరికి బ్రేక్ వస్తుంది. మీరు ఏ పని అనుకున్నా కూడా ఇంట్రెస్ట్ బాగుంటుంది, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లం ఇంకా 1 year పాటు ఇలానే ఉంటుంది సమస్య. కాబట్టి 11 ముఖాలు రుద్రాక్ష ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రుద్రాక్ష వేసుకుంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీకు లక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్కి. సో ఆ రుద్రాక్ష వేసుకొని అమ్మవారిని పూజించాలి. మహాలక్ష్మి అమ్మవారిని కానీ దుర్గా అమ్మవారిని కానీ దుర్గాష్టకంతో పూజిస్తే డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అనేది వైబ్రేట్ అవుతుంది. జాబ్ అనేది మీకు తొందరగా, మీరు పెట్టుకున్న అప్లికేషన్ తొందరగా రెస్పాన్స్ వస్తుంది. ఓకేనండి, మనకి భీమవరం నుంచి దీపిక గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే దీపిక గారు. దీపిక గారు, మనకి స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం చెప్పండి. ఓకేనండి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు మీరు టారో కార్డ్స్ అన్నారు, రుద్రాక్షలు, జెమ్స్, న్యూమరాలజీ, హ్యాండ్ రీడింగ్ ఇవన్నీ కూడా డీల్ చేస్తున్నారు. ఎవరైనా ప్రాబ్లంతో వస్తే వీటి త్రూ మీరు డీల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అంటే టారో కార్డ్స్ తీసుకురావాలి ఇక్కడికి, వెస్ట్రన్ కల్చర్ని ఇక్కడికి తీసుకురావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నేను ఆస్ట్రాలజీ స్టడీ చేశాను, న్యూమరాలజీ స్టడీ చేశాను, పామిస్ట్రీ ఒక 12 years నా కెరియర్ ప్రాక్టీస్లో ఉన్నాను. సో రీసెంట్గా ఒక 1 year బ్యాక్ నుంచి టారో మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇందులో ఏముంది అన్నది అలా సోల్ సర్చింగ్ అన్నది ఉంటుంది దీంట్లో. టారో ఈజ్ సంథింగ్ రిలేటెడ్ విత్ సోల్.
సోల్ ఎనర్జీస్ గురించి తెలుస్తుంది అనమాట. సో అట్లా వాటి గురించి స్టడీ చేస్తూ టారోలోకి వెళ్ళాను. సో టారోలో ఏముంది అని స్టడీ చేస్తే మీరు అన్నట్టు అన్ని పాయింట్స్ ఒక్క దగ్గర ఆగుతాయి అన్నట్టుగా అదొక వే ద్వారా ఎనర్జీస్ని పిక్ చేయొచ్చు అన్నది కొత్త సబ్జెక్ట్ తెలుసుకున్నాను. సో వెస్టర్న్ కల్చర్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సోల్ సబ్జెక్ట్ని ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు టారో కార్డ్స్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు మ్యారేజెస్ ఉండవు అక్కడ, అన్నీ కూడా లవ్ అఫైర్స్ రిలేషన్షిప్లో ఉంటూ ఉంటారు, అందువల్ల ఎనర్జీస్ చూసుకుంటూ ఉంటారు. సో ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు. సో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కంటే కూడా టారో కార్డ్స్ చాలా పవిత్రమైనవి, ఎనర్జీస్ని పిక్ చేస్తున్నాయి కదా. ఒక పర్సన్ మాట్లాడుతుంటేనే ఎనర్జీని పిక్ చేస్తుంది క్వశ్చన్ అడిగితే. అదే ఫోన్ లో మీరు ఆ వాయిస్ వింటేనే పిక్ అవుతుంది కార్డ్. అంటే ఇది చాలా పర్టికులర్ గా అనిపించింది నాకు. వెస్టర్న్ కల్చర్ లో ఇంకా వీళ్ళు ఇంత అడ్వాన్స్ గా ఉన్నారు. వాళ్ళు న్యూమరాలజీ కూడా యూజ్ చేస్తారు, నెంబర్స్ ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్స్ 777 666 ఇవన్నీ కూడా వాళ్ళు న్యూమరాలజీ యూజ్ చేస్తారు అండ్ టారో కార్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో సంథింగ్ సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంది, ఇందులో ఏంటి అని నేను వెళ్ళి రీసెర్చ్ చేస్తే నాకు దీని మీద ఒక అవగాహన వచ్చిందండి. సో ఇది మన వాళ్ళకి ఎందుకు యూజ్ చేయకూడదని ఇప్పుడు నేను దాని సో రకరకాల మార్గాల్లో వెళ్ళినప్పటికీ కూడా చేరుకోవాల్సింది అక్కడికి. అంటే ఇప్పుడు ఏం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు రాయరు. సో అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అవునండి, చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు. అంటే చాలా మంది అంటారు ఏమండి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఇన్ని రాశి ఫలాలు చెప్తున్నారు, ఇన్ని చెప్తున్నారు, మాకేం లేదా అని అడుగుతున్నారు. అందువల్ల డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఇది ఒక వరం. టారో ఖచ్చితంగా టారో కోసం యూజ్ చేసుకుంటారు, యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ టారో కోర్స్ మాత్రం చాలా యూస్ఫుల్. ఓకేనండి, చూసారు కదండి, రుద్రాక్షలు జ్యోతిష్యం కార్యక్రమం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు. మీకు చాలా బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాం. ఇది వాళ్ళ కార్యక్రమం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.